ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో టుడే వ్లాగ్ వచ్చి మా ఈషా డాన్స్ క్లాస్ గురించి. సో ఆన్ ద వేలో చెప్తాను. అండ్ ఇప్పుడైతే మేము ఈషా డాన్స్కి వెళ్తున్నాం. సో ఈషా అయితే బ్యాలే డాన్స్కి వెళ్తుంది. సో తన కాస్ట్యూమ్స్ దీంట్లో ఉంటాయి. అండ్ అప్కమింగ్ ఈషాకి ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంది. సో దాని గురించి డ్రెస్ అనమాట, రిహార్సల్స్కి వాటికి. అండ్ వాటర్ బాటిల్ జాకెట్స్. సో ఇదనమాట ఈషా. అవి కమో డాన్స్ అయ్యాము. స్టెప్ బై డాన్స్, బ్యాలే డాన్స్ ఏమా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈషా ఎట్లా వేస్తుందంట, ఎట్లాగా నాన్న వేస్తుందంటాడు. వెయిట్ డాన్స్ డాన్స్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాలే డాన్స్ ఎట్లా పిల్లలకి ఎట్లా నేర్పిస్తారు. సో ఇప్పుడైతే లేట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యి ఈషా డాన్స్ గురించి అయితే ఈరోజు బ్లాగ్ చేస్తున్నాను. సో సే బాయ్. స్టే ట్యూన్ టు వాణి వ్లాగ్. సే. సో ఇది కంపల్సరీ డ్రెస్ అనమాట. ఈ డ్రెస్ కంపల్సరీ వేసుకోవాలి. అండ్ దారిలో వెళ్తా చెప్తాను. హలో ఎవ్రీవన్. సో దిస్ ఈజ్ మై క్యూటీ పై అఖిల్ సే హాయ్. అండ్ దిస్ ఈజ్ Isha, say hi. Hi. So we are going to where? Hop up bunny. Ballet dance. Ballet dance. So ఇప్పుడైతే మేము బ్యాలే డాన్స్ కి వెళ్తున్నాము. అండ్ ఈషా డ్రెస్ అన్నమాట అది. సో డాన్స్ క్లాస్కి వెళ్ళేటప్పుడల్లా ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. అండ్ సో ఇది హాఫ్ అన్ అవర్ క్లాస్. ఇంకా ఇదైతే 2 years అబోవ్ కిడ్స్కి వీళ్ళు అలౌ చేస్తారనమాట డ్యాన్స్ స్కూల్కి. ఇంకా మామూలుగా అయితే బాలీవుడ్ డ్యాన్స్ అట్లా జాయిన్ చేద్దాము అనుకున్నాను. కానీ బాలీవుడ్ డ్యాన్స్ అవైతే 5 years ఏజ్ ఉండాలి. సో 5 years ఈషాకి జస్ట్ 3 వచ్చినాయి. సో అందుకోసమని 2.5 అప్పుడే బ్యాలే డాన్స్లో జాయిన్ చేసాము. సో ఎవ్రీ వీక్ హాఫ్ అన్ అవర్ క్లాస్. సో సండే ఈషా క్లాస్. సో ఇప్పుడైతే బ్యాలే డాన్స్కి వెళ్దాం. అండ్ ఈషా బ్యాలే డాన్స్ అండ్ అక్కడ ఎట్లా డాన్స్ చేస్తుందో చూపిస్తాను. అండ్ ఈషాకి అయితే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంది. సో అది రిహార్సల్స్ కూడా ఉన్నాయి. సో అది కూడా వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. అండ్ అట్లాగే స్టేజ్ పర్ఫార్మెన్స్ దానికైతే టికెట్స్ కూడా పర్చేస్ చేసాము. సో పేరెంట్స్ చూడటానికి వెళ్ళాం మనం కూడా టికెట్స్ అనమాట. సో నేను, మా హస్బెండ్, ఇంకా అఖిల్, అంతే కదా, ముగ్గురికి టికెట్స్. అండ్ ఏం పర్ఫామ్ చేస్తున్నందుకు కూడా స్టేజ్ పర్ఫామ్ చేస్తున్నందుకు టికెట్ అనమాట. మన ఇండియాలో అయితే చూసే వాళ్ళకే, పర్ఫామ్ చేసే వాళ్ళకి ఉండదు కదా, ఉండదా మేబీ, ఐడియా లేదు మాకు. సో ఒక హాల్లో వీళ్ళకి క్రిస్మస్ సందర్భంగా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో దానికోసం అయితే మేము ముగ్గురం టికెట్స్ కొనుక్కున్నాము. అండ్ ఈషాకి కూడా నలుగురం టికెట్స్ పర్చేస్ చేసాము. అండ్ ఆ ఈవెంట్ కూడా దగ్గరలోనే ఉంది. సో అది కూడా పోస్ట్ చేస్తాను. సో దానికి బిఫోర్ ఈమెకి రిహార్సల్స్ జరుగుతాయి అనమాట స్టేజ్ మీద. సో అది కూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే రెగ్యులర్గా ఎవ్రీ వీక్ క్లాస్కి వెళ్తుంది కదా, సో అట్లా వెళ్తుంది. అండ్ అదనమాట. ఇంకేంట్రా ఈషా, యూ లైక్ డాన్స్? సో ఈషా లైక్ డాన్స్ వెరీ మచ్. సో చిన్న టీవీలో స్టెప్స్ కూడా చిన్నప్పటి నుంచి కూడా డాన్స్ వేస్తుండేది. సో అందుకోసం ఇంట్రెస్ట్ని బట్టి మేమైతే ఇంకెక్కడ జాయిన్ చేద్దామా అంట. సో బాలీవుడ్ కనుక్కుంటే అది 5 years అబోవ్. అండ్ ఇదైతే 2+ అనమాట, 2 తర్వాత నుంచి. సో ఇప్పుడైతే డాన్స్ స్కూల్కి వచ్చేసాము. సో లెట్స్ గో చెప్పు. రెగ్యులర్గా డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళేటప్పుడైతే లావెండర్ కలర్ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. అండ్ ఇప్పుడైతే వేసుకున్న ఈ వైట్ డ్రెస్ అయితే రేపు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంది కదా, సో దానికి ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళాలన్నమాట. అండ్ ఈ డ్రెస్, హ్యాండ్ గ్లౌజెస్, ఇంకా హెయిర్ బౌ, ఇవన్నీ కూడా మనం టికెట్ పర్చేస్ చేసినప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకొని ఇవి ఇచ్చారనమాట మాకు డ్రెస్. అండ్ ఇప్పుడైతే ఈ డ్రెస్ వేసుకొని డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్తుంది.
ఇది హాల్ అనమాట. ఈ హాల్లోనే బ్యాలే డ్యాన్స్ పిల్లలకి నేర్పిస్తారు. అండ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక సెషన్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఈషా ఏజ్ గ్రూప్ 2 to 5 years లో పిల్లలకి ఒక బ్యాచ్ అనమాట. ఇట్లాగా ఒక్కొక్క బ్యాచ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి జరుగుతూనే ఉంటుంది అనమాట, సాటర్డే అండ్ సండే. అండ్ ఇదంతా వచ్చి హాల్ అనమాట. పేరెంట్స్ ఇట్లా బయట హాల్లో వెయిట్ చేయాలా. సో మిర్రర్ గ్లాస్లోంచి మనమైతే లోపల వాళ్ళు డ్యాన్స్ చేస్తుంది చూడొచ్చు. అండ్ ఇక్కడ 2 డ్రెస్సెస్ ఉన్నాయి. మనం చూస్ చేసుకునేటప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒక కలర్ డ్రెస్ చూస్ చేసుకోవాలా, ఏదో పింక్ కానీ లావెండర్ కానీ. సో కంపల్సరీ అనమాట, ఏదో ఒక కలర్ చూస్ చేసుకోవాలా. డ్రెస్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. అండ్ ఇక్కడైతే ఇదిగో మా ఈషా ప్రాక్టీస్ చేస్తుంది అనమాట. రేపు పర్ఫార్మెన్స్కి ప్రాక్టీస్ చేపిస్తున్నారు టీచరు. సో దట్స్ ఇట్ అనమాట. సో రాబోయే ముందు వ్లాగ్స్లో మా ఈషా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఒక పెద్ద ఆడిటోరియంలో జరుగుతుంది. సో అదైతే పోస్ట్ చేస్తాను. ఈషా క్లాస్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ఇంకొకళ్ళు క్లాస్ స్టార్ట్ అయిందనమాట. ఇంకొంచెం పెద్ద పిల్లలు వీళ్ళు. అండ్ ఇట్లా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక క్లాస్ జరుగుతూ ఉంటుంది. అండ్ దట్స్ ఇట్. మా ఈషా అయితే ఫుల్ హ్యాపీ అనమాట. తనకి డ్యాన్స్ క్లాసెస్ అంటే చాలా చాలా ఇష్టం. హలో ఎవ్రీవన్. సో ఇప్పుడైతే ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈషా డ్యాన్స్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా ఈ వీడియోని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వాణి వ్లాగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.